Very good morning to all my dear parents and my dear students. How are you all? Are you all doing well? Yeah. ఈరోజు మనం పేరెంట్స్ని అడ్రస్ చేస్తూ ఎక్కువ మాట్లాడాలి. సో ఇక్కడ మన స్టాండర్డ్స్ ఏంటి, మనం ఏ రకంగా ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తాం అనేవి పేరెంట్స్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు, రైట్? కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్ టు ప్లీజ్ బీ సైలెంట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, ఓకే? అండ్ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ పేరెంట్స్ అండి. సార్ లీడ్ కరికులం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఈ పర్టికులర్ ఇయర్లో మీరు ఈ స్కూల్ వాళ్ళు లీడ్ కరికులంకి తీసుకోవడం జరిగింది. అయితే దానికంటే ముందు పేరెంట్స్ అందరూ ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు కదా, మాట్లాడాలి. ప్రాబ్లం ఎక్కడే వస్తుందండి, మీ పిల్లలేమో చిలక పలుకులు పలకాలి, మీరేమో మాట్లాడరు. ఒకసారి గట్టిగా పేరెంట్స్ అందరూ నాకు హాయ్ చెప్తారా? ఓకే. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కరికులం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేసి క్లియర్గా కరికులం గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 అందరూ చాలా క్లియర్గా వినాలి. ఓనర్ గారు ఆ గేట్లు మూసేయాలి. మీరు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేరెంట్స్ని పంపిస్తాం. మనం చాలా క్లియర్గా వినాలి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక రైతు 2 విత్తనాలను తీసుకున్నాడు. ఒక విత్తనాన్ని ఒక ఫీల్డ్లో నాటాడు, ఇంకొక విత్తనాన్ని ఇంకొక ఫీల్డ్లో నాటాడు. 2 విత్తనాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, 2 ఫీల్డ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ దాంట్లో వాటర్ ప్రాపర్గా వస్తుంది, సన్లైట్ ప్రాపర్గా పడుతుంది, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. వేరాజ్ రెండో దగ్గరికి వచ్చేసరికి సన్లైట్ ఉంది, వాటర్ ఉంది, దానికి కావాల్సినటువంటి మొత్తం అన్నీ ఉన్నాయి. బట్ అడిషనల్గా 2 ఫీచర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు రెండో ఫీల్డ్లో. ఆ 2 ఫీచర్స్ ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వచ్చేస్తుంది అనుకోండి, దానికి ఆ రోజు ఆల్రెడీ రైతు వాటర్ పోసాడు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వచ్చేస్తున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీల్డ్ ఆటోమేటిక్గా ఒక అలారం సిస్టమ్ పెట్టాడు సెకండ్ ఫీల్డ్ లో. ఇంకొక సెకండ్ ఫీచర్ ఏంటంటే, దానికి ఎవరైనా హామ్ చేయడానికి వచ్చినప్పుడు, అంటే దాన్ని దగ్గరికి వచ్చి పూలు కోసేయడానికి, లేకపోతే దాన్ని చెదమడానికి, లేకపోతే దాన్ని తినేయడానికి ఏదైనా కొన్ని పశువులు లాంటివి వచ్చినా సరే, రైతుకి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక చిన్న అలారం సెటప్ చేశాడు. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? ఈ ఎగ్జాంపుల్ ఎంతమందికి అర్థమైంది? చేతులు లేవట్ల పేరెంట్స్. 2 విత్తనాలని, సేమ్ విత్తనాలని రెండు రకాల ఫీల్డ్ లో నాటాడండి. ఫస్ట్ ఫీల్డ్ లో వాటర్ సప్లై బాగుంది, సన్లైట్ బాగుంది, దానికి కావాల్సిన యూరియా లాంటివన్నీ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. సెకండ్ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసరికి వీటి మూడింటితో పాటు ఇంకొక 2 ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫీచర్ నెంబర్ 1 ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఒక తుఫాన్ లేకపోతే ఒక రెయిన్ బాగా ఎక్కువ పడిపోయినప్పుడు దాని అంతటా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకునే. అండ్ సెకండ్ వచ్చి, ఎవరైనా దాన్ని హార్మ్ చేయడానికి వచ్చినప్పుడు రైతుకి ఇమీడియట్ గా ఒక అలారం వెళ్ళేలాగా సెకండ్ ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఏ ఫీల్డ్ లో నాటిన విత్తనానికి ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఫీల్డ్ నెంబర్ 1 ఆర్ ఫీల్డ్ నెంబర్ 2? ఫీల్డ్ నెంబర్ 1ఏనా? ఫీల్డ్ నెంబర్ 2 ఎంతమంది? ఫీల్డ్ నెంబర్ 2 ఆబ్వియస్లీ. ఎందుకంటే ఫీల్డ్ నెంబర్ 1లో, ఫీల్డ్ నెంబర్ 2లో సన్లైట్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వేరాజ్ మనం వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటప్పుడు వర్షం ఎక్కువ వచ్చేటప్పుడు రైతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక అలారం సెటప్ చేశాడు. అండ్ ఎవరైనా మనల్ని హాని చేయడానికి వచ్చినప్పుడు ఏ రకంగా బయటపడాలనే ఒక ప్రొటెక్షన్ షీల్డ్కి సంబంధించిన ఇంకొక అలారం కూడా అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి రెండిట్లోనే ఎదుగుదల ఉంటుంది, కానీ రెండో దాంట్లో ఎదుగుదలతో పాటు నైపుణ్యంతో ఎదగడం అనేది ఉంటుంది. మీరందరూ అబ్జర్వ్ చేస్తే am I right or not? కాబట్టి మరి ఒక విత్తనం విషయంలో ఎక్స్ట్రా టూల్స్ ఎంత హెల్ప్ చేస్తున్నప్పుడు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో మొక్క ఎదగడంలో ఎంత అడిషనల్ టూల్స్ హెల్ప్ చేస్తున్నప్పుడు, వాట్ అబౌట్ ద ఎడ్యుకేషన్కి కూడా ఎలాంటి టూల్స్ అవసరం అంటారా? ఎడ్యుకేషన్కి ఎలాంటి టూల్స్ అవసరం అంటారా?
మరి ఏ కైండ్ ఆఫ్ టూల్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ పేరెంట్గా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఏ కైండ్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేయాలి? ఇప్పుడున్న సొసైటీలో కాంపిటీషన్ తట్టుకొని మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే, మీరు కడుతున్న ప్రతి రూపాయికి న్యాయం జరగాలి అంటే పిల్లలు ఏ రకంగా తయారవ్వాలి? అండ్ పిల్లల యొక్క ప్రోగ్రెస్లో ఎప్పుడు టీచర్స్ కేర్ తీసుకోవడమైనా, లేకపోతే పేరెంట్గా మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయా అనేది మనం రెండో ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. రెండో ఎగ్జాంపుల్కి అందరూ రెడీగా ఉన్నారా? పేరెంట్స్ మాట్లాడట్లా. పేరెంట్ ఓరియంటేషన్ సెషన్ అండి ఇది. పేరెంట్స్ కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. ఒక స్కూల్లో ఒక 3rd క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడు. వాడికి 6 టేబుల్స్ వచ్చు. పాపం ఒకరోజు, అది దురదృష్టం అని అనుకోవాలి యాక్చువల్గా, మ్యాథ్స్ టీచరు వాడిని 7th టేబుల్ చెప్పమని అడిగారు. 7th టేబుల్ చెప్పమని అడిగితే పాపం వాడికి ఎన్ని టేబుల్స్ వచ్చు? వాడికి వెరీ గుడ్. మీ పేరెంట్స్ కంటే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. 6 టేబుల్స్ వచ్చిన అబ్బాయిని 7th టేబుల్ అడిగి వాడు చెప్పలేదని చెప్పి ఆ సిచ్యువేషన్ దగ్గర అది జరిగినప్పుడు ఆయమ్మ కూడా పక్కన ఆయమ్మ ఉన్నారు. వాడు ఎలా తీసుకుంటాడు ఈ విషయాన్ని అనేది గమనించకుండా వాడు ఏం చేశాడంటే, ఆ టీచర్ ఏం చేశారంటే అడిగి ఆ 7th టేబుల్ అప్ చెప్పలేదని చెప్పి ఆ అబ్బాయిని తిట్టాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ పాపం అన్ఫార్చునేట్లీ ఒక ఆయమ్మ కూడా ఉన్నారు. ఆ రోజున అబ్బాయి ఈగో హర్ట్ అయిపోయింది పాపం. అబ్బాయికి ఈగో అన్న వర్డ్ మనం ఎప్పుడు విన్నాం? నేనైతే ఖుషి సినిమా వచ్చేంత వరకు ఈగో అనే వర్డ్ వినలేదు. నాకు తెలీదు ఈగో అంటే ఏంటో. బట్ ఒక 3rd క్లాస్ చదువుకున్న అబ్బాయికి ఈగో హర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఎవరండి? ఆ సిచ్యువేషన్లో ఇంకొక క్యారెక్టర్ ఎవరు? ఆయమ్మ ఉన్నారు. ఆయమ్మకి ఆ స్టూడెంట్కి మధ్యన రిలేషన్ బాండింగ్ చాలా గొప్పది. ఎట్లా అంటే వాళ్ళ మమ్మీ ఏ స్నాక్స్ తీసుకొచ్చినా సరే ఆయమ్మకి పెడతాడు వాడు. ఆయమ్మ అంటే చాలా ఇష్టం వాడికి. అంటే వాడికి 7th టేబుల్ రాకపోవచ్చు, కానీ పాపం చాలా సర్వ్ చేస్తున్నారు కదా, చాలా సర్వీస్ చేస్తున్న ఆయమ్మకి ఏదైనా పెట్టాలి అనే హ్యుమానిటీ అయితే ఆ బాబులో ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాడు ఈగో హర్ట్ చేసేసుకొని వాడి సర్కిల్ని పెంచుకున్నాడు. ఎలా అంటే వాళ్ళ మమ్మీ రోజుకి 10 రూపీస్ పాకెట్ మనీ ఇస్తారు. 10 రోజులు 10 × 10 ఎంత? 100 రూపీస్. 100 రూపీస్ని చక్కగా మొబిలైజ్ చేసుకొని మార్కెట్లో ఎక్కడ చాలా షార్ప్ అయిన బ్లేడ్ దొరుకుతుందో ఎంక్వైరీ చేసి ఈ విషయంలో వాడికి హెల్ప్ చేయడానికి ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం చేసి, ఏ రోజైతే ఊర్లో కరెంటు పోతుందో, ఏ రోజైతే స్కూల్లో సీసీ కెమెరాలు వర్క్ చేయవో ఆ రోజు కోసం వెయిట్ చేసి ఆ టీచర్ గారిది, ఏ టీచర్ అయితే 7వ టేబుల్ అడిగి వాడిని ఈగో హర్ట్ చేసిందో ఆ టీచర్ గారి బండి టైర్ కోసేసారు. టీచర్ చాలా అదృష్టవంతురాలు, పేక్ కోసేలా. ఇప్పుడు చెప్పండి, ఈ సిచ్యువేషన్లో తప్పెవరిది? ఎంతమంది టీచర్ది తప్పు అంటారు? టీచర్ ఫీల్ అవుతున్నారా? ఎంతమంది పేరెంట్ది తప్పు అంటారు? పర్లేదులే 3rd క్లాస్ పొడ్డాడే కదా, ఆడి మీద గెంటేద్దాం ఈ రోజుకి అని చెప్పి ఎంతమంది 3rd క్లాస్ పిల్లోడిది తప్పు అంటారు? మీరు యాక్టివ్గా ఉండాలండి. మీరు యాక్టివ్గా ఉంటేనే నాకు బోల్డైన ఆలోచనలు వస్తాయి. ఎస్, ఇక్కడ డిఫరెంట్ పర్సెప్షన్స్ అండి. యాక్చువల్గా ఫస్ట్ మిస్టేక్ ఎవరిదంటే టీచర్దే. మా టీచర్స్ కోప్పడినా సరే టీచర్దే ఫస్ట్ తప్పు. ఎందుకంటే యాజ్ ఏ మ్యాథ్ టీచర్ నీకు 3rd క్లాస్ అబ్బాయిని ఇచ్చినప్పుడు 7th టేబుల్ వరకు నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. 7th టేబుల్ రాకపోతే వాడి నాలెడ్జ్ని చెక్ చేసినప్పుడు వాడి ఫీలింగ్స్ ఏంటి, వాడి ఎమోషన్స్ ఏంటి అనే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. మనం చదువుకున్నప్పుడు ఇది జరిగితే ఏం జరిగేది? పాకెట్ మనీలో 10 రూపాయలు కాదు, మనకి 2 రూపాయలు అప్పుడు పాకెట్ మనీ. చక్కగా 2 రూపాయలు తీసుకోవడం, ఒక ఎక్కాల బుక్ తెచ్చుకోవడం. 7th టేబుల్తో కదా ప్రాబ్లం మనకి. కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు 8th టేబుల్తో వెళ్ళిపోవడం. ఇదే మనకు తెలిసిన చదువు, మనం నేర్చుకున్న విధానం ఇదే. కానీ ఇప్పుడు పిల్లలు ఈగో హర్ట్ చేసుకుంటున్నారు, సర్కిల్స్ పెంచుకుంటున్నారు. నెగిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది పిల్లల్ని. మరి అలాంటి టైంలో ఒక మదర్గా మీరేం చేయాలి? పాకెట్ మనీ ఇచ్చినప్పుడు
రోజు తెచ్చుకునే లేస్ ప్యాకెట్ ఈ రోజు ఇంటికి ఎందుకు రాలేదని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడగాలి మీరు. 10 రోజుల తర్వాత మీరు పట్టించుకోకపోతే యాజ్ ఎ పేరెంట్గా మీది కూడా తప్పే. ఇక్కడ అంత ఎఫెక్షన్ చూపించి పాపం తెచ్చుకున్న ప్రతి స్నాక్స్లో ఆయా కేర్ ఇస్తున్నా సరే ఆయమ్మ పాపం ఇనిషియేషన్ తీసుకుని డబ్బులు ఇచ్చి ఎక్కాల పుస్తకం కొనేంత వరకు ఆయమ్మ వెళ్ళాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళ పేరెంట్కి చెప్పాలి, మేడం ఇలా జరిగింది, అది జరిగినప్పుడు మీ బాబు ఎక్స్ప్రెషన్ నేను చూశాను, ఆ అబ్బాయి ఎమోషన్స్ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. సో పాపం ఆ అబ్బాయి కొంచెం బాధపడ్డాడు, కొంచెం చిన్నబోయాడు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మోటివేట్ చేయండి అని అయినా కనీసం వాళ్ళ అమ్మకి చెప్పాలి. వాడికి 7th టేబుల్ రాలేదు, 7th టేబుల్ అడిగితే ఎలా ఫీల్ అయిపోతాడు అని చెప్పి టీచర్ పట్టించుకోవాలా. నేను ఇస్తున్న పాకెట్ మనీని ఏం చేస్తున్నాడని చెప్పి మదర్ పట్టించుకోవాలా. వాడు చాలా క్లోజ్గా ఉండే ఆయమ్మ కూడా ఆ విషయంలో ఆ సందర్భంలో వాడికి సపోర్ట్ చేయాల. ఇప్పుడు చెప్పండి, కేవలం ఫీజు కట్టేస్తే చదువులు వచ్చేస్తాయి పిల్లలకి? పేరెంట్స్ మాట్లాడారు మళ్ళీ, కేవలం ఫీజులు కట్టేస్తే మన పని అయిపోయిందా? నో. ప్రతిరోజు పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి అనే దాని మీద రోజు మీరు ఒక క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను మా పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కడుతున్న డబ్బులకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది అంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు మీరు ఎంత ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేస్తున్నారో, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి మా అమ్మ నన్ను ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తుంది, మా నాన్నకి నేను సమాధానం చెప్పాలి, నాకు ఇస్త్రీ బట్టలు వేసి పంపించారు కదా, నాకు నచ్చిన ఫుడ్ బాక్స్లో పెట్టి పంపించారు కదా, సో ఇన్ రిటర్న్ నేను ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి అనే అకౌంటబిలిటీ ఏ పేరెంట్స్ అయితే ఇస్తారో ఆ పిల్లల భవిష్యత్తును మనం చూసుకోవాల్సిన అవసరంలా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్కూల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీచర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కరికులం, పిల్లలకి ఫస్ట్ ఆ మైండ్ సెట్ డెవలప్ చేయడంలో పేరెంట్గా మీ యొక్క కృషి చాలా అవసరం. సరే, లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను కరికులం యొక్క ఎక్స్పోజర్ చెప్తానండి. లాస్ట్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా వినాలి. ఇది కూడా మీరు ఒక విలేజ్లో ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారండి. అది క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం వచ్చిందండి. అయితే పాపం వాళ్ళు అప్పటికే చాలా ఆర్డర్స్ తీసేసుకున్నారు, కస్టమర్స్ దగ్గర నుంచి బల్క్ ఆర్డర్స్ తీసేసుకున్నారు. కొత్తగా పెట్టిన కంపెనీ కదా, సో ఆన్ టైం డెలివరీ చేయకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఒక ఇంజనీర్ గారిని వెతకడం స్టార్ట్ చేశారు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. వాళ్ళకి ఎట్టకేలకు ఒక కాంటాక్ట్ దొరికింది. వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆ ఇంజనీర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన అడిగారు, ఏమని, నేను వస్తాను, నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, కానీ కారు పంపించాలని, మరి పంపించగలరా అని అడిగితే కారు పంపించారు. వచ్చాడు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రాబ్లం ఏంటని చెప్పి చూశాడు. చూసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల టైంలో ఒక చిన్న స్లిప్ మీద ఒక నట్టు బోల్ట్ తీసుకురమ్మని చెప్పి రాసిచ్చాడు. 10 నిమిషాలు టైం తీసుకుని వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఫిట్ చేశాడు. బిల్ ఎంతండి అని అడిగితే 10,000 రూపీస్ చెప్పారు. సార్ ఎందుకు సార్, మీరు రావడానికి కారు మేమే పంపించాం, మీరు వెళ్ళడానికి కూడా మా మనిషి వచ్చి కారులో దిగుతాడు మిమ్మల్ని, మీరు స్పెండ్ చేసిన టైం 10 మినిట్స్ కదా, మీరు రాసిచ్చిన బోల్ట్ కాస్ట్ 10 రూపీస్ కదా, మీరు ఎందుకు 10,000 రూపాయలు బిల్ వేశారని అడిగితే ఆ ఇంజనీర్ గారు చెప్పారు, బోల్ట్ కాస్ట్ 10 రూపీసే, కానీ ఏది పోయింది, ఎక్కడ బిగించాలి, ఎలా బిగించాలి అనే నాలెడ్జ్కి నేను ఛార్జ్ చేసిన అమౌంట్ 9,990 రూపీస్ అని చెప్పారు. సో ఇప్పుడు చెప్పండి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంటా కదా? పేరెంట్స్ అందరూ మాట్లాడాలి. మనం చదువుకునేటప్పుడు రీగ్రూపింగ్, సబ్ట్రాక్షన్ వితౌట్ రీగ్రూపింగ్, సబ్ట్రాక్షన్ విత్ రీగ్రూపింగ్ అనే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు పక్క నుంచి బారో ఎందుకు తెచ్చుకున్నామో ఏ టీచర్ మనకి చెప్పలా, మనం కూడా అడగల. మనకి అందరికీ డిగ్రీలు ఇంటర్మీడియట్లు అయిపోయాయి తెలుసుకోకుండానే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఉండాల్సింది ఏంటండి, ఎడిషనల్ టూల్స్ మనం పిల్లలకి ఇవ్వాలి. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఫీజు ఒకటే కట్టేయడం కాదు, వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటినీ కవర్ చేసేదే మా లీడ్ కరికులం. మా లీడ్ కరికులంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తామంటే టీచర్స్కి కూడా
మీరు ఎంత టీచరే నేర్పించాలి అని చెప్పి మొండి పట్టుదలతో ఉన్నా సరే టీచర్స్కి కూడా ఫ్యామిలీ ఉంటుంది, టీచర్స్కి కూడా పర్సనల్ స్పేస్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్కి మేము ఇచ్చే అడిషనల్ సపోర్ట్ ఏంటంటే లెసన్ని ప్లాన్ చేసి మేమే ఇస్తాం. అంటే ఇక్కడ టీచర్ నో నీడ్ టు ప్రిపేర్ ఎనీ టీఎల్ఎంస్ అండి. టీచర్ నో నీడ్ టు రైట్ దేర్ ఓన్ లెసన్ ప్లాన్స్. మేమే ఒక చాప్టర్ని డిఫరెంట్ పీరియడ్స్ కింద డివైడ్ చేసి అందులో టీచర్ ఎంతసేపు చెప్పాలి, పిల్లలు గ్రూప్ యాక్టివిటీ ఎంతసేపు పర్ఫామ్ చేయాలి, ఈ రెండింటి నుంచి వచ్చిన నాలెడ్జ్ని ఇండివిజువల్ ప్రాక్టీస్లో ఎలా అప్లై చేయాలనేది చాలా క్లియర్ కట్గా డే ప్లాన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, మీరు కనుక చూస్తే ఈ రోజుల్లో ప్రతి స్కూల్ వాళ్ళు ఏదో ఒక చిన్నదో పెద్దదో డిజిటల్ కంటెంట్ని తీసుకోవడం జరుగుతుంది. బట్ మన దగ్గర పిల్లలకి ఇస్తున్న యాక్సెస్ ఏంటి, టీచర్స్కున్న యాక్సెస్ ఏంటి, దాన్ని కేవలం క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యకి పరిమితం చేస్తామా, పేరెంట్స్ వరకు కూడా దాన్ని తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏదైనా ఒక మెకానిజం ఉందా అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే ఎస్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ మెకానిజం. యాజ్ ఏ పేరెంట్గా మీరు క్లాస్లో ఏ యూనిట్ జరుగుతుంది, ఏ డే ప్లాన్ జరుగుతుంది, ఆ డే ప్లాన్లో ఉన్న ఐ హోంవర్క్ ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల చేత మీరు కూర్చొని చేయించాల్సిన పని ఏంటి, ప్రాక్టీస్ టెస్ట్లో ఎలా రాయిపించాలి, లీడ్ ఛాంపియన్షిప్ లాంటి నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న ఈవెంట్స్కి ఏ రకంగా ఎన్రోల్ చేయించాలనేది మీరు స్టూడెంట్ యాప్ ద్వారా మీ పిల్లల ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్క్లూజివ్గా ఈ అప్లికేషన్కి ఒక్కదానికే బయట స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో 3,500 నుంచి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. బట్ అదే ప్రైస్కి మీకు ఎంత చక్కటి విలేజ్ వాతావరణంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ చాలా తక్కువ రేటుకి మీ పిల్లలందరికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కరికులంలో ఎడ్యుకేషన్ అందిస్తున్న మన స్కూల్ డైరెక్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక టీచర్గా వర్క్ చేసి చాలా కష్టాలు పడి పిల్లలకి కావాల్సింది ఏంటి, పేరెంట్ హ్యాపీ అవ్వాలంటే ఏం చేయాలి, మల్టిపుల్ డైమెన్షన్స్లో స్టూడెంట్స్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అనే ఒక క్లారిటీ టీచర్కి చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ అనుభవం ఈ రోజున ఈ రకంగా మనం ఇక్కడ కలుసుకోవడానికి ఒక అవకాశాన్ని మన అందరికీ ఇచ్చింది. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా డైరెక్టర్ గారికి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే 21st సెంచరీ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 21st సెంచరీ స్కిల్స్ అంటే 2099 సంవత్సరం వరకు పిల్లలకి చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలంటే ఉండాల్సిన స్కిల్స్. ఫస్ట్ 21st సెంచరీ స్కిల్గా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడేయడం కాదు, మనకి తెలిసిన విషయాన్ని 10 మందికి చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్పడం ఈజ్ కమ్యూనికేషన్. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ సింగిల్ వే ప్లాట్ఫామ్. అంటే నేను ఒక్కడిని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్. మీరందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా లేరా తెలుసుకోవడం ఈజ్ కమ్యూనికేషన్. నా వాయిస్తో మీకు ఇబ్బంది అవుతుందా, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీకు కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా, నేను ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నానా లేదా, వీటన్నిటిని తెలుసుకొని మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎల్గా లాంటి సబ్జెక్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్ ప్రాక్టీసెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే 21st సెంచరీ స్కిల్ని మేము డెవలప్ చేయడం జరుగుతుంది మీ పిల్లల్లో. అండ్ సెకండ్ 21st సెంచరీ స్కిల్ ఈజ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. క్రిటికల్ థింకింగ్, వాట్ ఈజ్ మైండ్ బై క్రిటికల్? సార్ పేరెంట్ ఓరియంటేషన్ అని చెప్పి మీరు క్రిటికల్, డేంజర్ ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏంటని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్గా క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవడం చాలా అవసరం ఈ స్టేజ్ నుంచే పిల్లల్లో. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ నుంచి ఏ రకంగా బయటపడాలి అనేది క్రిటికల్ థింకింగ్. మీరు చూస్తే చాలామంది పిల్లలు 10th క్లాస్లో 10/10 మార్క్స్ తెచ్చేసుకుంటారు. ఎందుకంటే 10th క్లాస్ వరకు వాడు చదువుకుంది స్టేట్ సిలబస్లో. విజిఎస్ పబ్లిషర్స్ వాడు ఆల్ ఇన్ వన్ తెచ్చుకొని బట్టి కొట్టేస్తే ఒక్క క్వశ్చన్ కూడా అవుట్ ఆఫ్ ది బుక్ రాదు. అలాంటి పిల్లోడికి 10 out of 10 వచ్చేయడంలో పెద్ద సమస్య ఏం లేదు. అండ్ చాలా మాల్ ప్రాక్టీసెస్ కూడా జరిగిపోతున్నాయి స్కూల్స్లో. అక్కడ తెలిసిన పీఈటీని పట్టుకోవడం,
బెల్ల కొట్టే బంటోతులు పట్టుకోవడం, స్లిప్లు అందజేయడం, పిల్లల్ని నాశనం చేసేస్తున్నారు చాలా సిచ్యువేషన్స్లో. మరి అదే పిల్లోడు ఇంటర్మీడియట్ ఎవరో ఎదిరింటోడు చెప్పాడనో పక్కింటోడు చెప్పాడనో మనం వేరే స్కూల్లో జాయిన్ చేస్తే, వేరే కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేస్తే అక్కడ సర్వైవ్ కాలేకపోతున్నాడు. ఎందుకు సర్వైవ్ కాలేకపోతున్నాడంటే అక్కడ ఐఐటి లెవెల్లో లెక్చరర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడు స్టేట్ సిలబస్లో చదువుకున్నాడు, వీడికి కొత్త క్వశ్చన్ ఇస్తే ఎలా దాన్ని ఫేస్ చేయాలో తెలియదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ నుంచి ఏ రకంగా బయటపడాలో వీడికి తెలియదు. అక్కడ ఏసీ బాగాలేదని చెప్తాడు, తిండి బాగాలేదని చెప్తాడు, వార్డెన్ కొడుతున్నాడని చెప్తాడు. ఈ వంకలన్నీ వినకపోతే, ఇంటికి వెళ్ళిపోతే డబ్బులు పోతాయి, మా నాన్న పరువు పోతుందని చెప్పి చాలా మంది పిల్లలు సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు మీరు చాలాసార్లు చూస్తూనే ఉన్నారు డిఫరెంట్ న్యూస్ ఛానల్స్లో. 10th క్లాస్లో వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటే సొసైటీ అలా లేదు. 15,000 రూపాయలు జీతం ఉన్న ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా సరే మినిమం 2,000 నుంచి 3,000 మంది ఒక ఉద్యోగానికి కొట్టుకునే సందర్భాల్లో మనం ఉన్నాం. నేను మిమ్మల్ని ఎవరిని భయపెట్టట్లా, పరిస్థితి ఎలా ఉందని చెప్పి జస్ట్ మీ అందరికీ చెప్తున్నాను అంతే. మరి అంత కాంపిటీషన్ మీ పిల్లలు తట్టుకోవాలంటే కంపల్సరీగా ఇప్పటి నుంచి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేది అలవాటు చేయాలి. దాన్ని అలవాటు చేయడం కోసమే ఏం చేస్తామంటే గ్రూప్ ప్రాక్టీసెస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఎలా జరుగుతాయి సార్ గ్రూప్ ప్రాక్టీసెస్ అంటే పిల్లలందరూ గ్రూప్గా ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తారా? ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. డిస్పోజబుల్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని 4 రకాలుగా వేస్ట్ని డిస్పోజబుల్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ పర్ ద ప్లాన్ 20 నిమిషాలు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళని డిఫరెంట్ క్లాస్ రూమ్ రొటీన్స్ యూజ్ చేసి టీమ్స్ కింద డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఏమనంటే మీ ఊర్లో 3 రోజుల నుంచి మున్సిపాలిటీ వ్యాన్ రావట్లా. సో ఇప్పుడు నేను టీచర్ లెట్లో చెప్పాను కదా, మీ ఊర్లో 3 రోజుల నుంచి వ్యాన్ రావట్లా, అక్కడ బోల్డ్ అంత చెత్త పెరిగిపోయింది, దాన్ని ఏ రకంగా డిస్పోజబుల్ చేస్తావు నువ్వు అనేది ఒక టీంకి ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. వాళ్ళు ఆలోచిస్తారు నలుగురు కలిపి, అరే మున్సిపాలిటీ వ్యాన్ రావట్లేదురా, ఫస్ట్ మేనేజ్మెంట్ మనం చేయడం ఏంట్రా, లోకల్ పంచాయతీ ఆఫీసర్ ఎవరో తెలుసుకొని వాడికి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి ఒకటి చెప్తాడు. ఇంకొకడు అదే విషయాన్ని ఒక ప్రజెంటేషన్ రూపంలో చార్ట్ మీద పెడతాడు. ఇంకొకడు డిఫరెంట్ ఐడియాస్ని చాలా స్క్రూటినీ చేసి ఆర్గనైజ్ చేసి మొత్తం అందరూ కలిపి టీం వర్క్ చేసి ఒక టీం ప్రజెంటేషన్ చేస్తారు. దానివల్ల కొలాబరేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. కొలాబరేషన్ అంటే ఏంటి? కలుపుగోలుతనం. ఎవరైనా పక్కింటి వాళ్ళకి అద్దెకి వస్తే కొలాబరేషన్ చాలా బాగుంటుంది. మనకి కరివేపాకు అడగడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కొలాబరేషన్ వాళ్ళని. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా లేకపోయినా ఆ కొలాబరేటెడ్ క్యాండిడేట్స్ లేకపోతే సెల్ఫీలు కూడా తీసుకోం మనం కొన్ని సందర్భాల్లో. మరి సేమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ మీ పిల్లల్లో ఉందా? కొత్తోడు ఎవడైనా వచ్చి పక్కన కూర్చుంటే మీ పిల్లోడు యాక్సెప్ట్ చేస్తున్నాడా? కొత్తోడితో కలిపి పనిచేయరా బాబు అని చెప్పి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, చైల్డ్ ఫ్రెండ్లీ టాస్క్ ఇచ్చినప్పుడు అది చేయడానికి మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ పేరెంట్గా మీది కూడా. మీరందరూ అడగాలి, ఈరోజు గ్రూప్ ప్రాక్టీస్ ఏం చేయించారు, ఈరోజు గ్రూప్ ప్రాక్టీస్లో ఏం జరిగింది, ఈవీఎస్లో ఏ యాక్టివిటీ చేసావు, మ్యాథ్స్లో ప్లేస్ వాల్యూ బ్లాక్ అనేది ఏదో ఉంది, అది చేశారా, చేయించారా టీచరు అని ఎప్పుడైతే ఒక పేరెంట్గా మీరు అడుగుతారో టీచర్లు అందరూ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు. సో ఈ రకంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని మేము డెవలప్ చేస్తాం. అండ్ తర్వాత క్రియేటివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎల్గా లాంటి సబ్జెక్ట్లో మీరు తీసుకుంటే స్టార్టింగ్ ఫోనిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి హ్యాండ్ స్పీచ్ మెథడ్ యూజ్ చేసి ఏ రకంగా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాడు. హోల్ వర్డ్స్కి వస్తాడు, తర్వాత రీడింగ్ అండ్ లిజనింగ్ నేర్చుకుంటాడు, తర్వాత రైటింగ్ దగ్గరికి వస్తాడు. గ్రామర్ పార్ట్ని క్రియేటివ్గా ఏ రకంగా కంప్లీట్ చేయాలో నేర్చుకున్న తర్వాత ఆ ఎక్సర్సైజెస్ని కంప్లీట్ చేసుకుంటారు మీ పిల్లలు. క్రియేటివిటీని కూడా మేము నేర్పిస్తాం ఇందులో. ఓకే, సో వీటన్నిటితో పాటుగా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే స్టూడెంట్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మా లీడ్ కరికులంలో. ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలు స్టూడెంట్ యాప్ యూజ్ చేస్తుంటే తిడుతున్నారండి ఇంటి దగ్గర? స్టూడెంట్ యాప్ గురించి ఎంతమందికి తెలుసు పేరెంట్స్కి? హ్యాండ్ రేస్ చేయండి, పర్లా. తెలియకపోయినా పర్లా. స్టూడెంట్ యాప్ యూసేజ్ గురించి చూసారా? చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నామండి మనం. అది దాని ఫీచర్స్ గురించి నేను డిస్కస్ చేసి ఇంకా మీరు చాలా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి, చాలా కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళ భయం ఏంటంటే
పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన దగ్గర వర్క్ చేస్తున్న టీచరు 5:30 తర్వాత ఏదైనా ట్యూషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న కంటెంట్ బయటికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి భయంతో టీచర్స్కి కూడా కంటెంట్ని లిమిట్ చేసేస్తారు చాలా స్కూల్స్లో. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. స్కూల్ పేర్లు మనం మాట్లాడొద్దులే, కానీ వాళ్ళకి భయం. కొన్ని లక్షలు పెట్టి కంటెంట్ కొంటారు కదా, అది బయటికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళకి. బట్ మన దగ్గర అలా లేదు. సెకండ్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ కూడా ఈరోజు స్కూల్కి రాకపోతే పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అనే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో జరిగితే దాని తాలూకా వీడియో ఇంటి దగ్గర 10:30 కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని మీ బాబు మీ ట్యాబ్లో చూడొచ్చు, స్టూడెంట్ ట్యాబ్ ఓపెన్ చేసి. అంత గొప్ప అవకాశాన్ని మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన లీడ్ వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ప్లీజ్. అంటే నేను స్కూల్కి వెళ్ళలేదు కదా, పార్ట్స్ ఆఫ్ ది ప్లాన్ చెప్తానంది మా మేడము. నేను వెళ్లకుండా రేపు క్లాస్కి వెళ్తే మళ్ళీ దాన్ని రీచ్ అవుతానా లేదన్న భయం నాకు రేపటికి లేకుండా చేస్తున్నా ఈ రిసోర్సెస్. మనం అందరం ఎలా ఆలోచిస్తున్నాం, ఫోన్లు వాడొద్దని వీళ్ళే చెప్తారు, మళ్ళీ వీళ్ళే ఫోన్లో చూపించమంటారేంటి అనే కన్ఫ్యూజన్లో మనం ఉండిపోయాం. ఫోన్లు వాడొద్దంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇలాంటి పిల్లల్ని పాడు చేసే ఛానల్స్ని వాడొద్దని. ఫోన్ వాడకుండా ఎవరు ఉండగలరండి ఈ రోజుల్లో? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కదా. ఆటో బుక్ చేసుకోవాలి ఆన్లైన్, కూరగాయలు కొనుక్కోవాలి ఆన్లైన్, చిరంజీవి సినిమా రిలీజ్ అయింది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి, ఇస్త్రీ చేయించుకోవాలి ఆన్లైన్, షూ పాలిష్ కొనుక్కోవాలి ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కదా. నేను 2012లో విజయవాడలో మాన్యువల్గా నా అప్లికేషన్ నేనే ఫిల్ చేసుకొని రాసా, కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి. అదే టెస్ట్ని పేరు మార్చి మా పిన్ని గారు అబ్బాయి మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం రాశాడు. వాడికి నచ్చిన నైట్ ప్యాంట్ వేసుకొని సాంగ్స్ వింటూ ల్యాప్టాప్లో. ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత ఇది పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు సడన్గా ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి విజయ్ దేవరకొండలా అంటే మీ పిల్లలు అవ్వలేరు. కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి స్టూడెంట్ యాప్ని యూజ్ చేయమని చెప్తున్నాం. పిల్లలు కళ్ళు పోగొట్టేయాలని అయితే కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ యాప్ యూసేజ్ అప్పుడు మీరు పక్కన ఉండాలి. దట్ ఈస్ ద విష్. మీరు పక్కన ఉంటే పిల్లలు అనవసరంగా ఆ ఛానల్ ఈ ఛానల్ చూసి టైం వేస్ట్ చేసుకోరు. మీరు పక్కన ఉంటే మీకు కూడా తెలుస్తుంది ఏ కంటెంట్ చూస్తున్నాడు, దీనివల్ల పిల్లలకు యూజ్ ఉందా లేదా అనేది. అండ్ మీరందరూ భయపడుతుంది పిల్లల కళ్ళు గురించి కదా. అరగంట కంటే ఎక్కువసేపు యూజ్ చేస్తే ఐ బ్రేకర్ రిమైండర్స్ మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా వస్తాయి. లీడ్ యాప్లోనే ఉంది, ఎక్కడా లేదు. 4,000 రూపాయలు కూడా తీసుకుంటున్న స్కూల్స్లో ఈ ఫీచర్ లేదండి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్, మేము ఎంత చెప్పినా సరే టీచర్ మీద మీ పిల్లోడి మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. మార్కులు ఎలా వచ్చేస్తున్నాయండి, పిల్లోడు అసలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్ తీయడు అని కంప్లైంట్ చేసే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. దానికి మీకు ఒక ప్రూఫ్ కావాలి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి చాప్టర్కి 2 ప్రాక్టీస్ టెస్టులు మేము షెడ్యూల్ చేస్తున్నాం. అంటే ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లలతో కూర్చొని ఇంటి దగ్గర 5 మార్కులకి గాను 2 ప్రాక్టీస్ టెస్టులు రాయిస్తే వాడికి రీడింగ్ స్కిల్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు క్లారిటీ ఉంటుంది. టీచర్ క్లాస్లో చెప్పిన పాఠం వాడికి అర్థమైందా లేదా అనే క్లారిటీ మీ అందరికీ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఆల్ మై డియర్ పేరెంట్స్. ఇప్పటి వరకు కూడా అయిపోయిన ప్రతి లెసన్ తాలూకా పెండింగ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఏమైనా ఉంటే దయచేసి వాటి మీద ఫోకస్ చేసి దాని మీద పిల్లలకి సపోర్ట్ చేయండి. మార్కులు తక్కువ వచ్చినా సరే మీరు ఏమీ అనొద్దు. కేవలం ఆ స్క్రీన్ మానిటరింగ్ని అలవాటు చేయడం కోసమే పెట్టిన ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ. అండ్ నామమాత్రంగా ఆ ప్రాక్టీస్ టెస్ట్ని అక్కడితో ఎండ్ చేసేయకుండా టీచర్కి రిపోర్ట్ ఇమీడియట్గా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నవీన్ కదా, నేను ఈవీఎస్లో యూనిట్ 2లో ప్రాక్టీస్ టెస్ట్ 1 రాసా, దానికి నాకు 3 మార్కులు వస్తే డైరెక్ట్గా టీచర్కి ఆ మార్కుల తాలూకా డేటా వెళ్ళిపోతుందండి. విత్ ఏ సింగిల్ క్లిక్ జస్ట్ ఆ లెసన్ ప్లాన్ ఓపెన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే టీచర్కి ఇమీడియట్గా స్టూడెంట్ వైజ్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ అవకాశాన్ని కల్పించిన లీడ్ వాళ్ళకి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మళ్ళీ. సరే, ప్రాక్టీస్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, రిసోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఇంకా అడిషనల్గా ఏముంది ఇందులో అంటే ప్రాక్టీస్ అనే కాలంలో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ డైమెన్షన్స్లో కాన్సెప్చువల్ నాలెడ్జ్ని చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్స్ అనే ఒక టాపిక్ని మీరు తీసుకుంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎంతవరకు అర్థమైంది అనేది మీ పిల్లోడు వాడంతటి వాడు చెక్ చేసుకోవచ్చు, సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2,
మీకు ఆన్లైన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోర్ కొడుతుంది, నేను మొబైల్ ఓపెన్ చేసి లూడో గేమ్ ఓపెన్ చేశాను అనుకోండి. లూడో గేమ్ ఓపెన్ చేయగానే ఆ లూడో గేమ్ నాకు ఏం రెఫర్ చేస్తుంది అంటే ఆన్లైన్లో ఉన్న ప్రొఫైల్స్ అన్నిటినీ సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ రెడీగా ఉన్నాడు ఆన్లైన్లో, గ్రీన్ కలర్ బల్బ్ వెలుగుతాడు పక్కన. సో వాడితో నేను ఛాలెంజ్ చేసి లూడో గేమ్ ఆడొచ్చు. ఇక్కడ మీ పిల్లల్ని లూడో గేమ్ ఆడించాం, ప్రాక్టీస్కి వాడిని ఛాలెంజ్ చేపిస్తాం. అంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న పిల్లలతో మీ అబ్బాయి ఆ పర్టికులర్ టాపిక్ మీద ఛాలెంజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు, ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకున్నాడు అనేది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ విల్ బి జనరేటెడ్. ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఆల్ మై డియర్ పేరెంట్స్. స్టూడెంట్ యాప్ని దయచేసి పక్కన పెట్టేస్తే లీడ్ కరికులం మీద అంత అవగాహన ఉన్నట్టు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న రిసోర్సెస్ని చూపించడం, పెండింగ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటే వాటిని రాయిపించడం, అసలు వాడికి నాలెడ్జ్ని చెక్ చేయడం కోసం ప్రాక్టీస్ అండ్ ఛాలెంజ్ ఈ పర్టికులర్ టూల్స్ యూజ్ చేసి పిల్లోడు పర్ఫెక్ట్గా చదువుకుంటున్నాడా లేదనేది చెక్ చేసుకోవడం, ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్తో మాట్లాడి రెక్టిఫై చేసుకోవడం. ఈ ప్రొసీజర్లో మీ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజున మీరు అందరూ వచ్చి మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడం గురించి వచ్చినందుకు. ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ. ఈ సపోర్ట్ మా స్కూల్ యాజమాన్యానికి ఎప్పుడు మీరు అందిస్తూ ఉండాలి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, డబ్బులు కడితే చదువు రాదు. ఇంటికి వచ్చిన తర్వాత మీ యొక్క క్వాలిటీ టైంని పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అండ్ ఫైనల్గా దీన్ని ముగించే ముందు పిల్లలకి ఏం జరిగినా సరే నేను మా అమ్మ నాన్నకి చెప్పుకోవాలి అనే ధైర్యం ఇవ్వాలి. కానీ ఏం చెప్పేసినా చెల్లిపోతుందిలే, నమ్మేస్తారులే, వినేస్తారులే అనే లోకు మాత్రం ఇవ్వకూడదు. ఏదైనా చెప్పుకోవాలి మా అమ్మ నాన్నకి అనే ధైర్యం మీరు ఇవ్వాలి. టీచర్తో ప్రాబ్లం ఉంది చెప్పుకోవాలనే ధైర్యం ఇవ్వాలి. బుక్స్ అయిపోయి అడగాలనే ధైర్యం ఇవ్వాలి. హోంవర్క్ అర్థం కావట్లేదు చెప్పుకునే ధైర్యం ఇవ్వాలి. కానీ ఏం చెప్పేసినా సరే మా అమ్మ నాన్న దగ్గర చల్లిపోతుందిలే అనే లోకు మాత్రం ఇవ్వకూడదు. రైట్? ఈ రోజులు మళ్ళీ రావు. మళ్ళీ మీ పిల్లోడు 4th క్లాస్లో కూర్చోడు. ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మీకన్నా హైట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ పక్కన కూర్చొని హోంవర్క్ చేపిద్దామంటే చాలా గలీజ్గా ఉంటుంది. కాబట్టి ఇదే రైట్ టైం. వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలన్నా, మంచి వాల్యూస్ నేర్పించాలన్నా, టీచర్ మీద గౌరవం పెంచాలన్నా, సొసైటీలో వాడి యొక్క రోల్ ఏంటో తెలుసుకునేలా చేయాలన్నా దిస్ ఈజ్ ద రైట్ టైం. 10th క్లాస్ తర్వాత చేద్దామంటే కొమ్మలు వచ్చేస్తాయి వాళ్ళకి. కాబట్టి దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ అండి. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేసిన మా టీచర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, వన్స్ అగైన్ మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ.